హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడర్స్. అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్, అంటే ఫ్రైడే ముందు రోజు థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. చాలా సింపుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో లేవడం కూడా 5 ఆ టైంకి లేచి ఫ్రెష్ అయ్యి సో వాష్రూమ్స్ క్లీన్ చేసేసుకుని ఈరోజు హెడ్ బాత్ చేసేసాను అనమాట. సో ఫ్రైడే రోజున షాంపూ పెట్టుకోకుండా ఈరోజు హెడ్ బాత్ చేసే, ఎందుకంటే పూజ సామాన్లు అవి సర్దుకోవడం ఉంటుంది అనేసి. బట్ ఒకవేళ పూజ సామాన్లు మార్నింగ్ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ నాన్ వెజ్ తిన్నాను అనుకోండి, మళ్ళీ ఈవినింగ్ చేసేసి మళ్ళీ నైట్ సర్దుకుంటాను అనమాట. సో ఇంకెనీవే తప్పదు కదా, ఒక రోజుకి మనం చేసింది కొంచెం మంచిగా నిష్ఠగా చేయాలన్నమాట. సో ఇప్పుడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ప్రశాంతంగా ఒక 5 మినిట్స్ చూస్తున్నాను, ఎందుకంటే ఈరోజు సో లంచ్ పని కానీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ పెట్టేసి చట్నీ చేసేస్తాను. చాలా సింపుల్గా అయిపోయిందనమాట. సో ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా స్కూల్కి, ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, మా వాళ్ళు 6:30కే వెళ్ళిపోయారు. ఇంక బయట టిఫిన్ చేసి మనీ ఇచ్చేసాను అనమాట మా పెద్దోడికి. సో నేను ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత నేను కూడా చేసేసి ఇడ్లీ చేసేసాను. అలాగే మళ్ళీ ఒకసారి కాఫీ పెట్టుకుని తాగేసాను అనమాట. ఈ రూమ్లో ఏంటంటే అన్నీ ఉంటాయి, ఎందుకంటే బట్టలు, బెడ్, అలాగే బియ్యం ఇవన్నీ కూడా ఇందులోనే ఒక మినీ స్టోరేజ్ లాగా స్టోర్ రూమ్లో పెట్టేస్తాను కాబట్టి క్లీన్ చేయడానికి అసలు స్పేస్ ఉండదు. కాకపోతే అంత డస్టింగ్ కూడా ఏమి ఉండదు అనమాట, ఎందుకంటే ఎక్కువ ఇందులో తిరగం కాబట్టి. ఎక్కువ హాలు, కిచెన్ నేను యూజ్ చేసేది. బెడ్రూమ్ కూడా ఈ మధ్య చాలా తక్కువైపోయింది, ఎందుకంటే సోఫాలోనే పడుకుని సోఫాలోనే అన్ని పనులు. సో అందుకోసం అయితే టీవీ కూడా చాలా తక్కువ చూస్తున్నాను, టైం ఉండట్లేదు. సో ఇంక ఇవైతేనే కర్రీ వేసి అమ్మ ఇచ్చినవి ఎప్పటివి అనమాట. సో ఇవైతే క్లీన్ చేసేసినవే పైన పెట్టేయాలి. బెడ్ అంతా నాకు ఆక్యుపై చేసేస్తున్నాయి అనమాట. సో ఇది నాకు ఏమంటారు, ల్యాడర్ అది నిచ్చెన లేక ప్రాబ్లం అవుతుంది పెట్టడానికైతేను. సో ఇప్పుడైతే నేను శివాలయానికి వెళ్ళి అక్కడ స్నానం చేసేసి పూజకు కావాల్సిన ఏమైనా కొన్ని తీసుకొచ్చేసుకునే లోపు నేను పెద్దోడు వెళ్తున్నాం అనమాట. సో ఆ సెంటర్ మొత్తం ఎలా చూసారు కదా, ఇండిపెండెన్స్ డే కదా, సో ఎక్కడో జెండా తిరుగుతున్నారు పిల్లలు, అది కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది. ఏదో మ్యారేజ్ కూడా ఉన్నట్టుంది, ఫుల్ క్రౌడ్ అనమాట. చూసారా, ఇది జర్మన్ సిల్వర్ షాప్ అనమాట. సో నేను ఎప్పుడూ విజిట్ చేయలేదు, నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళడం అనమాట. సో అంటే నేను మార్కెట్ చాలా క్రౌడ్ ఉండింది, అందుకోసం మా వాడు ఏంటంటే వేరే రూట్ నుంచి తీసుకొచ్చాడు. ఎప్పుడు నేను తెలుసు రూటు, కాకపోతే నేను అటువైపు ఎప్పుడు వెళ్ళను అనమాట. ఇంక ఇది దగ్గరగా ఉంటుంది మమ్మీ, ట్రాఫిక్ ఏముండదు అంటే నేను అలా వచ్చేటప్పుడు ఆ షాప్ చూశాను. అస్సలు ఖాళీ లేదండి. మనకి ఆన్లైన్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతున్నాయో అవి చిన్న నుంచి పెద్ద వరకు, అలాగే చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు, ఇత్తడివి, జర్మన్ సిల్వర్వి, అలాగే మనకి పూజ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా. సో ఏం తీసుకున్నాను ఏంటి అనేది నేను ఇంకా సెపరేట్గా ఏం తెలియదు, ఎందుకంటే అప్పటికప్పుడు ముందు రోజే తీసుకున్నాను కాబట్టి ఇంక సెపరేట్గా వీడియో చేసి పెట్టి ఎప్పుడు పెడతామనేసి నేను ఇంకా సెపరేట్గా ఏం చూపించలేదు. అసలు ఏం తీసుకున్నాను ఏంటనేది కూడా పూజ రోజునే చూపిస్తాను అనమాట. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మార్నింగ్ రసం పెట్టేశాను, రైస్ పెట్టేసి వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత అయితే ఆమ్లెట్లు అయితే వేసుకుని మళ్ళీ ఫ్రెష్ అయిపోయాను అనమాట. అక్కడ శివాలయంలో తడి బట్టలతోనే మొత్తం షాపింగ్ అంతా చేశాను. సో ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా తీసేసుకుంటున్నాను. మొన్న సండే మొత్తం పూజా మందిరం అంతా క్లీన్ చేశాను, అయినా సరే పూజ సామాన్లు సో ఇంకా కొన్ని అయితే తీసేసి ఒక పెద్ద పళ్ళెంలో అయితే పెట్టేసుకొని ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. వాటర్ వేసి కాసేపు నానబెట్టుకుని, అసలు మార్నింగ్ నుంచి కంటిన్యూగా వర్క్ జరుగుతూనే ఉంది, అయినా సరే తరగట్లేదు అనమాట. సో అంటే ఇంకా కంఫర్ట్గా ఉంటుందని నైటీ వేసేసుకున్నాను, ఎందుకంటే చాలా ఎండ ఉండింది, దాంతోపాటు ఇంకా పని కూడా ఉండింది అనమాట. నాకు అంత ఫ్రీ అనిపించలేదు. సో లేదంటే డే టైంలో అస్సలు నైటీ అంటే నాకు అస్సలు నచ్చదు, బట్ ఆ వేడికి ఉండలేకపోతున్నాను, పని ఏమో తప్పదు. సో ఇంకా ఇది పూజ సామాన్ది ఖాళీ చేస్తున్నాను అనమాట. అంటే నాకు రేపు పని ఉంటుంది కదా, అందుకోసం ఇది ప్లాస్టిక్ ట్రై అయితే ఖాళీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒక ట్రై నేను వాష్ చేసి మార్నింగ్ పెట్టాను అనమాట, ఎందుకంటే మా టాటాయిస్ని వేసేవాళ్ళం కదా. ఇంకైతే
ఆ ట్రై అయితే నీట్గా తోమేసాను, పక్కన పడేసాను ఇన్ని రోజుల నుంచి. ఇంకా దీన్ని అయితే వాడదాము, సో మనం బయట ప్లాస్టిక్ బాక్స్ కొంటేనే చాలా కాస్ట్ ఉంటుంది అనేసి దీన్ని అయితే నేను ఈరోజు చూపిస్తున్నానండి. సో ఇదైతే శివాలయం దగ్గరికి వెళ్ళినప్పుడే తీసుకున్నాను అనమాట, కాకపోతే ఇప్పుడు కాదు, లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. సో దాన్ని అయితే ఏం చూపించలేదు, ఎందుకంటే నేను తీసుకున్న నెక్స్ట్ డే ఎప్పుడు పీరియడ్ వచ్చిందనేసి దాన్ని అయితే పక్కన అప్పుడే వస్తుందని మనకు ఒక ఐడియా ఉంటుంది డేట్ దగ్గర పడినప్పుడు. సో దాన్ని అయితే లోపల పెట్టేసాను అప్పుడే, ముందుగా తీసుకున్నాను. ఎందుకు అనుకోండి, అది దగ్గర చేసిన దానివాత మనకు 100 రూపీస్ది 150 చెప్తారనమాట, అందుకోసం నేను ముందే తీసుకున్నాను. సో కొన్ని అరటిపళ్ళు కొబ్బరికాయలు మాత్రమే ఆ రోజుకి తీసుకున్నాను అనమాట, మిగతావన్నీ కూడా ముందే కొన్ని తీసుకున్నాను. వెళ్తూ ఉంటాను కదా. ఇంక ఈ ట్రై అయితే పూజ సామాన్లు వేసుకోవడానికి. ఆ పళ్ళెం ఏంటంటే మనకి ఇత్తడి పళ్ళెం ఉంది, కానీ అది అదేంటి నాన్న పత్తిర్లు అవి తీసుకొస్తారు, అది వేస్తానన్నమాట. ఇది మాత్రం ఇత్తడి ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను కదా బయట, అవి వేయడానికి అనేసి. ఇంకా తర్వాత కూడా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రిడ్జ్లోని చిన్న చిన్న బాక్సులు పెట్టడానికి అయితే ప్లేస్ ఎక్కువ సరిపోవట్లేదు నాకు. ఇవి నేను ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ ఇదే పెడతానేమో, ఇదే ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఈ లోపైతే నేను అనుకుంటూనే ఉన్నాను నాన్న తీసుకొస్తారు అనేసి అంటున్నాను కదా, ఈ లోపైతే మా నాన్న వచ్చేసి తెచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట పత్తిర్లు అవిని. ఇంకా మామిడాకులు మాత్రం ఈవినింగ్ వస్తాయి, అరిటాకులు రేపు మార్నింగ్ వస్తాయి, అలా 1 by 1 వస్తాయి. నాకు ఇంకా వాటి ఇంకా తీసుకొస్తారు పొలం నుంచి కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు. సో కొబ్బరికాయలు, అరటిపళ్ళు అవి కూడా అమ్మే పంపిస్తానని చెప్పింది. సో కానీ పచ్చివి పంపించింది అనమాట. సో ఆ పచ్చివి నేను ఇంకా ఒక క్యాన్లో పెట్టేశాను. సో అవి రేపటికి కలర్ వస్తాయి లేదో చూడాలి, లేదంటే మార్నింగ్ తెప్పిస్తాను అనమాట కలర్ రాకపోతే. మరీ ముగ్గుపోయిన ఇచ్చిన వేస్ట్ కదా, ఇచ్చినవి పట్టుకెళ్ళి నెక్స్ట్ డే అన్నా తింటారు. సో అనేసి అనుకుంటున్నాను, ఏం జరుగుతుందో చూడాలి. సో ఫస్ట్ అయితే ట్రై నీట్గా వాష్ చేసుకుని చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు కొంచెం కొంచెం పడినవి అయితే ఒక గిన్నెలో వేసి ఉంచాను, అదైతే ఇప్పుడు ఉప్పు చింతపండు పెట్టి నీట్గా అన్నీ తోమేసుకుంటాను. ఆల్రెడీ మొన్న తోమనియే తెల్లగానే ఉన్నాయి, కానీ ఒకసారి తోమేసుకుంటాను అనమాట. ట్రై కూడా ఒకసారి కడిగేసుకొని పెట్టేసుకుంటున్నాను. సో ఇలా అయితే నాకు పూజ సామాన్లు అంత పర్ఫెక్ట్గా తెల్లగా తోమడం అంటే చాలా నాకు అంత రాదనమాట, తోమలేను, ఓపిక పట్టలేను అసలు, నాకు ఎంతో ఫాస్ట్గా అయిపోవాలి. అందుకని ఎక్కువ చింతపండు కూడా వాడతానమాట. పీతాంబరం తెప్పించుకున్నాను, లాస్ట్ టైం పీతాంబరంతోనే తోమాను. పీతాంబరంతో వెంటనే వస్తాయి కానీ మళ్ళీ వెంటనే బ్లాక్ అయిపోతాయి అనమాట. అదే మనం చింతపండుతోనే ఇసుక పెట్టి తోముకుంటే మనకి ఎక్కువ డేస్ వస్తాయి. ఈలోపు నాన్న పిలిచారంటున్నాను కదా, పత్రి తీసుకొచ్చారనమాట దానికైతే. సో నైటీతో ఇబ్బందిగానే ఉంది, బట్ డ్రెస్ ఇంక వేసుకొని అంత ఉప్పుకి లేదు, ఎండ చాలా ఎక్కువ ఉండింది. మేము ఇంకా తిరిగేసి వచ్చాము, మేము చాలా అలసిపోయామన్నమాట. మా వాడు కిందకి వెళ్ళి తీసుకొచ్చేసాడు, పత్రిలు అవి కూడా వచ్చేసాయి అనమాట. ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినట్టే. ఇంకా అరిటాకులు, మామిడాకులు మా ఓడి వెళ్ళి తీసుకొస్తాడనమాట, దగ్గరే పొలం దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాడు. సో ఈ లోపైతే నేను ఈ పనులన్నీ చేసుకుంటానమాట. ఈవినింగ్ ఆల్మోస్ట్ ఎక్కువ ఏమి చెయ్యను, అన్నీ మార్నింగే చేసుకుందామని ఫిక్స్ అవుతున్నాను అనమాట. ఎందుకు మార్నింగే నీట్గా అన్నీ చేసుకుందాం కంప్లీట్గా అని అనుకుంటున్నాను. అన్నీ రెడీ చేసేసుకొని నైటే ప్రిపేర్ చేసుకుంటే ఎందుకు నాకు అంత సాటిస్ఫై అవ్వదు, ఓన్లీ క్లీన్ చేసుకోవడం మాత్రమే క్లీన్ చేసుకుంటాను. మళ్ళీ ఆలు అది కూడా మోపు పెట్టుకుంటాను, మార్నింగ్ పెట్టుకుని అన్ని పనులు మార్నింగే చేసుకుందాము, సో మెల్లిగా చేసుకుందాం అని ఫిక్స్ అవుతున్నాను అనమాట. అన్నీ చేసేసుకుంటే నాకు ఎందుకో నచ్చదు అనమాట. ఆ రోజే కాబట్టి ఆ రోజే తీసుకోవాలి. దట్టు నేను ఒక వీడియోలో కూడా చూశాను, మనకి కట్టుకునే తోరణాలు కూడా మనం పూజ చేసుకునే ముందు మాత్రమే అది వేసుకోవాలట, ముందుగా చేసుకోకూడదని ఎక్కడో చూశాను అనమాట. సో నేను అందుకనేసి అవన్నీ ఏం ప్రిపేర్ చేసుకోకూడదని అనుకుంటున్నాను. కొన్ని ఏంటంటే అన్నీ క్లీన్ చేసుకుని వాటికి బొట్లు మాత్రం పెడదాము, చెంబుకి వాటికి అని మాత్రమే అనుకుంటున్నాను. సో ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది, ఆ అమ్మ ఎలా చేయించుకోవాలనుకుంటే అలాగా. సో మనకి ఓపిక ఉండి చేసుకోవడమే.
సో అందుకోసం అయితే మార్నింగే చేసుకుందామని అనుకుంటున్నాను. సో చూడాలన్నమాట. ఇప్పుడు అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా సో ఫైనల్గా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా అసలు గోరింటాకు తెచ్చుకొని సో చేతులకి కాళ్ళకి పెట్టుకుందామని అనుకున్నాను. సో ఇంకా నాన్న పాపం అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు, ఏదో ఒకటి తెస్తూనే ఉన్నారు. ఇంక ఇబ్బంది పెట్టడం ఎందుకు, అయినా నాకు పెట్టుకుని అంత ఓపిక ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఈ 1 by 1 ఏదో వర్క్ ఉంటూనే ఉంటుంది కదా అనేసి ఇంక నేను ఏమీ పెట్టుకోదలుచుకోలేదనమాట. సో ఇంకా శారీ కూడా పంపించింది అమ్మ. దానికి బ్లౌజ్కి అయితే ఇప్పుడు ఉక్సులు తాళ్ళు అవి వేయాలన్నమాట. చేతి పని ఉంది, చేయాలి. సో ఇంకా పని ఉండింది కదా, ఇంకా అంత ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. ఇప్పుడు బట్టలు ఒకటి మార్నింగ్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత చాలా బట్టలు ఐరన్ చేశాను. బట్టలు ఇంకా మడత పెట్టి కూడా ఉన్నాయి. ఇవన్నీ మడత పెట్టుకొని ఇవన్నీ సర్దుకునేటప్పటికి ఈవినింగ్ అయిపోతుందో నైట్ అయిపోతుందో. సో ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఎన్ని ఐటమ్స్ ఏంటి అనేది కూడా వండేటప్పుడే చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఏది కూడా చూపించను. సో పూజ సామాన్లు అయితే పక్కన పెట్టేసాను టేబుల్ మీద. ఇంకా అమ్మ పంపించినవి చూపిస్తాను. ఇంకా ఈ శారీకి అయితే బ్లౌజ్ అయితే కుట్టేసింది. సో అమ్మవారి దగ్గర శారీకి అయితే అది నెక్స్ట్ వీక్ కుట్టించుకుందాంలే అనుకొని వదిలేసాను అనమాట. ఇప్పుడు దీన్ని అయితే కుట్టించేసుకున్నాను కదా, ఇప్పుడైతే బుక్స్లు అవి వేయాలి. సో ఎండకి ఎలా ఉంచుకుంటామో లేదో కానీ పూజ టైంలో మాత్రం తప్పదు కదా, కట్టుకుందామని అనుకున్నాను. జస్ట్ నార్మల్గా రౌండ్ మెడ పెట్టి పైపింగ్ చేసేసి తాడైతే వేసేసింది. దీన్ని చూసుకోలేదు అసలు ఎలా ఉందో ఏంటో కూడా. నా యాక్చువల్గా ఆది బ్లౌజ్ కూడా ఏం పంపించలేదు. మా అమ్మ నాకు పర్ఫెక్ట్గా మెజర్మెంట్ నాకు అలవాటు కాబట్టి అమ్మకి. సో ఇంకా నాకు ఇవ్వకుండానే ఆది బ్లౌజ్ ఇవ్వకుండానే కుట్టేస్తారనమాట. సో నాకు అమ్మ కుట్టిని ఇంకా మనం ఏం చూసుకోకర్లేదు. సో లాస్ట్ టైం తొలి ఏకాదశి కుట్టించుకున్నాను బయట. అసలు ఎంత లూజ్ వచ్చిందో, అసలే నేను లావంటే నాకే లూజ్ అయిపోయింది. అది ఏంటో మరి నాకు అర్థం కాలేదు. ఇంకా పత్తిర్లు వచ్చేసి ఇంకా ఏంటంటారు నారింజకాయ, ఆ పత్తిరి, జామకాయ, మామిడాకులు ఈవినింగ్ మా వాడు వెళ్ళి తెస్తాడనమాట. సో ఇంక ఇవైతే ముఖ్యమైన అయితే వచ్చేసి కొబ్బరికాయలు కూడా వచ్చేసాయి, అరటిపళ్ళు వచ్చేసాయి. అమ్మయ్య ఒక పని అయిపోయిందండి. సో ఇవి మెయిన్ కదా. ఫ్రూట్స్ అయితే నేను శివాలయానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నానా. అమ్మో నాలాంటి పేదవాళ్ళు అయితే అసలు కొనలేరండి. రెగ్యులర్గా తినేవాళ్ళు తింటారు కానీ అంటే అంత కాస్ట్ ఉన్నాయన్నమాట. సో రెగ్యులర్గా ఫ్రూట్స్ తినే అంత బడ్జెట్ అంత కాదు. సో ఈరోజైతే ఫెస్టివల్ కాబట్టి ఆ అమ్మాయి అన్నీ ఇస్తుంది అనమాట. సో ఇంకా మామిడాకులు, ఫ్రూట్స్ ఇవన్నీ వచ్చేసాయి కదా. ఇంకా మామిడాకులు ఒకటి రావాలంతే, ఇంకేం లేదు. అరిటాకులు అయితే మార్నింగ్ తీసుకొస్తానని చెప్పాడు. లాస్ట్ టైం నాకు ఫ్రైడే తీసుకొచ్చినాయి. పాపం అలా ఎండిపోయి వాడలేదనమాట. ఎవరికైనా ఇవ్వాల్సింది, కాకపోతే 3 floors దిగాలంటే కాళ్ళు పట్టేస్తున్నాయి అనమాట. పాపం మా వాడే చాలా ఇబ్బంది పడుతున్నాడు అన్నింటికి. నాకు భయపడి తిరగడానికి సరిపోతుంది వాడికి. ఇంకా అందుకోసం అయితే ఎవరికి ఇవ్వలేదనమాట. ఇంకా మారేడు దళాలు ఇలాగ 3 కలిపి ఉంటాయండి ఆకులు, అమ్మ పంపించింది. సో ఇవైతే మండేకి కూడా ఉంచుకుందామనేసి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని అయితే ఇప్పుడు ఉంచుకుంటున్నాను అనమాట. సో మారేడు దళాలు చాలా మంచిది, శివయ్యకి చాలా ఇష్టం అనమాట మారేడు దళాలు. నాకు అసలు మండే రోజున యాక్చువల్గా అమ్మ పంపించేది. నేను పూజ మండే చేసేటప్పటికి అమ్మ అయితే వేరే దిక్కునికి వెళ్ళి షిఫ్ట్ అవ్వడం వల్ల అసలు పువ్వులే ఉండట్లేదు. లేదంటే మండే మారేడు దళాలు ఎంత మంచిగా వచ్చునో. సో అక్కడ మంచి పువ్వులు, మారేడు దళాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉండేవి అనమాట. సో ఇప్పుడు పువ్వులకే చాలా కాస్ట్ ఎక్కువైపోయింది. 100 రూపీస్ ఇచ్చినా కొన్ని పువ్వులు కూడా ఇవ్వట్లేదు. సో అమ్మో చాలా ఎక్కువ. మరి 20 రూపీస్కి 50 రూపీస్కి అసలు. సో మొక్కలు ఉంటే మంచిదని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. జస్ట్ పూజకైనా సంబంధించి ఉంటే సరిపోతుంది, మనకి ఎక్కువేం అవసరం లేదు. సో చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట. శ్రావణ మాసం అని కదా, ఇంకా చాలా కాస్ట్ ఉంటాయి. సో ఇంకా పాతవైనా చెత్త ఉన్నా డస్ట్ ఉన్నా ఇంకా అన్నీ రేపు ఫ్రైడే కదా, ఈరోజు అన్నీ చెత్త అంతా మా వాడైతే పాడేశాడు అనమాట. సో వరలక్ష్మి పూజ ముందు రోజు హడావుడైతే నాది ఇలా ఉందండి. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను రేపటిది అయితేనే. ప్లీజ్ వీడియో అయితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్